కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా సిరిసిల్లలో ప్రచారం చేసిన కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. హామీలు ఇంతవరకు అమలు కాలేదన్నారు. రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందన్న కేటీఆర్ సిరిసిల్లకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలని బండి సంజయ్ ను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన కొన్ని హామీలు చూపెట్టిన అరిచేతిలో వైకుంఠం, దానికి కొంతమంది మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు మోసపోయి ఓటేసిండ్రు. ఇక వాళ్ళు అన్ని ఫిరిగిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపలనే అన్నీ అమలు చేస్తా అన్నారు. మరి ఇప్పటివరకు ఏం అమలైందో ఏం కాలేదో నాకంటే బాగా మీకే ఎరక. మళ్ళొక్కసారి అన్నమో రామచంద్ర అనే పరిస్థితి కేసీఆర్ బోంగనే వచ్చింది. 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉంటే ఏం చేసినామంటే ఒక్క పనినా చెప్పే పరిస్థితి ఉందా? ఒక్క శిలాపలకం చూపెడతారా బండి సంజయ్ది? నాకు మొత్తం సిరిసిల్లలో ఒక్క శిలాపలకం, యోగి పని చేసిండు, 5 రూపాయలు ఖర్చు పెట్టిండు, 5 మందికి సాయం చేసిండు అన్న పరిస్థితి ఎక్కడైనా ఉందా? కేవలం వాళ్ళకి తెలిసింది ఒకటే, దేవుడు, శ్రీరాముడు, అందరి వాడు దేవుడు. రాముడేం బీజేపీ వాడు కాదు, ఆయన బీజేపీ ఎంపీ కాదు, ఎమ్మెల్యే